ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే ఏదైతే ప్రియాంక కేసు విషయంలో ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వారిని అయితే ప్రస్తుతం రాజమండ్రి జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. సెంట్రల్ జైలుకి అయితే తరలించినటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. అలాగే దస్వంత్తో పాటు ఎవరైతే ఉన్నారో అలాగే అడ్వైజర్ ఇద్దరిని కూడా ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే పోలీసులు ఇప్పుడు రిమాండ్ నిమిత్తం ఈ నెల 21 వరకు కూడా కోర్టు రిమాండ్ విధించిన నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే రాజమండ్రి సెంట్రల్ జైలు ఈ నెల 21 వరకు కూడా ఇప్పుడైతే రిమాండ్ విధించిన నేపథ్యంలోనే ప్రస్తుతం లోపలికి వెళ్తున్నారు. అలాగే ప్రధానంగా తెలిసిందే, అలాగే గత 3వ తేదీ జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో, అలాగే ప్రసాద్ ఆదిత్య మాల్ వద్ద జరిగినటువంటి ఘటన విషయంలోనే వాళ్ళని ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు అనేక ఆరోపణలు అయితే వెల్లువెత్తున్నాయి. 3వ తేదీ జరిగినటువంటి ఘటన ఆలస్యంగా రావడం ఒక ఎత్తు అయితే, ఈ ఘటన ఏదైతే ప్రియాంక బ్రెయిన్ డెడ్ అయ్యిందనే ఒక విషయం తెలిసిన వెంటనే ఈ ఉదంతం కూడా అందరికి కూడా బయటకు వచ్చింది. బయటకు వచ్చి ప్రియాంక పరిస్థితి విషమంగా ఉందని కూడా చెప్పిన నేపథ్యంలోనే ఈ కేసు అయితే ప్రస్తుతం పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. అలాగే మీడియా వచ్చిన కథనాలతో పాటు ఆర్టీవీ కూడా వరుస కథనాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిందితులు వాళ్ళ ఎవరైతే ఫస్ట్ ప్రమాదంగా పరిగణించారు, తన పరిస్థితి ప్రియాంక పరిస్థితి విషమంగా ఉంది, తన బ్రెయిన్ డెడ్ అయింది, సికింద్రాబాద్ తరలించారనే క్రమంలోనే పోలీసులు అయితే ప్రధానంగా దీనిపై సెక్షన్లో మార్చి ఇప్పుడైతే ఎట్టకేళ్ళకి వాళ్ళకి ఇప్పుడు రిమాండ్కి అయితే ఈ నెల 21వ తేదీ వరకు కూడా ప్రస్తుతం దస్వంత్తో పాటు అలాగే తనతో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి మరొక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అడ్వైజర్ ఇద్దరు కూడా హడ్వర్డ్ ఇద్దరిని కూడా జోసఫ్ హడ్వర్డ్ ఇద్దరిని కూడా ఇప్పుడైతే సెంట్రల్ జైలుకి అయితే ఇప్పుడైతే రిమాండ్ అయితే 21వ తేదీ వరకు కూడా విధించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ ఘటనపై అయితే అనేక సెక్షన్లు మొదటగా పెట్టినటువంటి హిట్ అండ్ రన్ సెక్షన్లతో పాటు ఇప్పుడు జరిగిన ఘటనతో పాటు ఈ సెక్షన్లు మార్చడం, అలాగే పోలీసులు ఈ ఘటనని మూడు రోజుల వరకు కూడా తెలియకపోవడంతో కూడా ఈ విషయం దీని వెనకాల ఎవరో ఉన్నారనేది కూడా నిందితులను కాపాడే ప్రయత్నం జరిగిందని అనేక ఆరోపణల మధ్య అయితే సంబంధించిన డాక్టర్ ప్రియాంకకు సంబంధించిన వ్యవహారంలో అయితే ఒక్కొక్కటి కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉన్న నేపథ్యంలో అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే సికింద్రాబాద్లో తను చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. ఈ నేపథ్యంలో ప్రియాంక ఈ విధంగా జరిగిన ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కూడా అనేక మంది చెప్తున్న నేపథ్యంలో ఎట్టకేలకైతే వాళ్ళని ఇప్పుడు సెక్షన్లు అంటే ఇప్పుడు దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ రిపోర్ట్ కూడా ఇంకా బయటికి రాని పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. చూడాలి దీనిపై మరి ఏం జరుగుతుంది. పోలీసులు ఎఫ్ఐఆర్లో ఎటువంటి అంశాలు నమోదు చేసి మరి కోర్టుకు సబ్మిట్ చేశారు, ఈ ఘటనపై మరి ఏ విధంగా వెళుతుంది, అలాగే పోలీసులు ఫర్దర్గా ఈ సెక్షన్లు ఏం నమోదు చేశారని కూడా తెలియాల్సిన పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరాతో ప్రకాష్, ఆర్టీవీ, రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే ఏదైతే ప్రియాంక కేసు విషయంలో ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వారిని అయితే ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే తరలించినటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. అలాగే దస్వంత్తో పాటు ఎవరైతే ఉన్నారో అలాగే అడ్వైజర్ ఇద్దరిని కూడా ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే పోలీసులు ఇప్పుడు రిమాండ్ నిమిత్తం ఈ నెల 21 వరకు కూడా కోర్టు రిమాండ్ విధించిన నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే రాజమండ్రి సెంట్రల్ జైలు ఈ నెల 21 వరకు కూడా ఇప్పుడైతే రిమాండ్ విధించిన నేపథ్యంలోనే ప్రస్తుతం లోపలికి వెళ్తున్నారు. అలాగే ప్రధానంగా తెలిసిందే, అలాగే గత 3వ తేదీ జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో, అలాగే ప్రసాద్ ఆదిత్య మాల్ వద్ద జరిగినటువంటి ఘటన విషయంలోనే వాళ్ళని ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు అనేక ఆరోపణలు అయితే వెల్లువెత్తున్నాయి. 3వ తేదీ జరిగినటువంటి ఘటన ఆలస్యంగా రావడం ఒక ఎత్తు అయితే, ఈ ఘటన ఏదైతే ప్రియాంక బ్రెయిన్ డెడ్ అయ్యిందనే ఒక విషయం తెలిసిన వెంటనే ఈ ఉదంతం కూడా అందరికి కూడా బయటకు వచ్చింది. బయటకు వచ్చి ప్రియాంక పరిస్థితి విషమంగా ఉందని కూడా చెప్పిన నేపథ్యంలోనే ఈ కేసు అయితే ప్రస్తుతం పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. అలాగే మీడియా వచ్చిన కథనాలతో పాటు ఆర్టీవీ కూడా వరుస కథనాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిందితులు వాళ్ళ ఎవరైతే ఫస్ట్ ప్రమాదంగా పరిగణించారు, తన పరిస్థితి ప్రియాంక పరిస్థితి విషమంగా ఉంది, తన బ్రెయిన్ డెడ్ అయింది, సికింద్రాబాద్ తరలించారనే క్రమంలోనే పోలీసులు అయితే ప్రధానంగా దీనిపై సెక్షన్లో మార్చి ఇప్పుడైతే ఎట్టకేళ్ళకి వాళ్ళకి ఇప్పుడు రిమాండ్కి అయితే ఈ నెల 21వ తేదీ వరకు కూడా ప్రస్తుతం దస్వంత్తో పాటు అలాగే తనతో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి మరొక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అడ్వైజర్ ఇద్దరు కూడా హడ్వర్డ్ ఇద్దరిని కూడా జోసఫ్ హడ్వర్డ్ ఇద్దరిని
కూడా ఇప్పుడైతే సెంట్రల్ జైలుకి అయితే ఇప్పుడైతే రిమాండ్ అయితే 21వ తేదీ వరకు కూడా విధించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ ఘటనపై అయితే అనేక సెక్షన్లు మొదటగా పెట్టినటువంటి హిట్ అండ్ రన్ సెక్షన్లతో పాటు ఇప్పుడు జరిగిన ఘటనతో పాటు ఈ సెక్షన్లు మార్చడం, అలాగే ఆ పోలీసులు ఈ ఘటనని మూడు రోజుల వరకు కూడా తెలియకపోవడంతో కూడా ఈ విషయం దీని వెనకాల ఎవరో ఉన్నారు అనేది కూడా నిందితులను కాపాడే ప్రయత్నం జరిగిందని అనేక ఆరోపణల మధ్య అయితే సంబంధించిన డాక్టర్ ప్రియాంకకు సంబంధించిన వ్యవహారంలో అయితే ఒక్కొక్కటి కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉన్న నేపథ్యంలో అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే సికింద్రాబాద్లో తను చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. ఈ నేపథ్యంలో ప్రియాంక ఈ విధంగా జరిగిన ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కూడా అనేక మంది చెప్తున్న నేపథ్యంలో ఎట్టకేలకైతే వాళ్ళని ఇప్పుడు సెక్షన్లు అంటే ఇప్పుడు దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ రిపోర్ట్ కూడా ఇంకా బయటికి రాని పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. చూడాలి దీనిపై మరి ఏం జరుగుతుంది. పోలీసులు ఎఫ్ఐఆర్లో ఎటువంటి అంశాలు నమోదు చేసి మరి కోర్టుకు సబ్మిట్ చేశారు. ఈ ఘటనపై మరి ఏ విధంగా వెళుతుంది, అలాగే పోలీసులు ఫర్దర్గా ఈ సెక్షన్లు ఏం నమోదు చేశారని కూడా తెలియాల్సిన పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరాతో ప్రకాష్ RTV రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే ఏదైతే ప్రియాంక కేసు విషయంలో ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వారిని అయితే ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే తరలించినటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. అలాగే దస్వంత్తో పాటు ఎవరైతే ఉన్నారో అలాగే అడ్వైజర్ ఇద్దరిని కూడా ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే పోలీసులు ఇప్పుడు రిమాండ్ నిమిత్తం ఈ నెల 21 వరకు కూడా కోర్టు రిమాండ్ విధించిన నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే రాజమండ్రి సెంట్రల్ జైలు ఈ నెల 21 వరకు కూడా ఇప్పుడైతే రిమాండ్ విధించిన నేపథ్యంలోనే ప్రస్తుతం లోపలికి వెళ్తున్నారు. అలాగే ప్రధానంగా తెలిసిందే, అలాగే గత 3వ తేదీ జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో అలాగే ప్రసాద్ ఆదిత్య మాల్ వద్ద జరిగినటువంటి ఘటన విషయంలోనే వాళ్ళని ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు అనేక ఆరోపణలు అయితే వెల్లువెత్తున్నాయి. 3వ తేదీ జరిగినటువంటి ఘటన ఆలస్యంగా రావడం ఒక ఎత్తు అయితే ఈ ఘటన ఏదైతే ప్రియాంక బ్రెయిన్ డెడ్ అయ్యిందనే ఒక విషయం తెలిసిన వెంటనే ఈ ఉదంతం కూడా అందరికి కూడా బయటకు వచ్చి ప్రియాంక పరిస్థితి విషమంగా ఉందని కూడా చెప్పిన నేపథ్యంలోనే ఈ కేసు అయితే ప్రస్తుతం పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. అలాగే మీడియా వచ్చిన కథనాలతో పాటు RTV కూడా వరుస కథనాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ నిందితులు వాళ్ళ ఎవరైతే ఫస్ట్ ప్రమాదంగా పరిగణించారు, తన పరిస్థితి ప్రియాంక పరిస్థితి విషమంగా ఉంది, తన బ్రెయిన్ డెడ్ అయింది, సికింద్రాబాద్ తరలించారనే క్రమంలోనే పోలీసులు అయితే ప్రధానంగా దీనిపై సెక్షన్లో మార్చి ఇప్పుడైతే ఎట్టకేలకి వాళ్ళకి ఇప్పుడు రిమాండ్కి అయితే ఈ నెల 21వ తేదీ వరకు కూడా ప్రస్తుతం దస్వంత్తో పాటు అలాగే తనతో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి మరొక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అడ్వైజర్ ఇద్దరిని కూడా జోసఫ్ హడ్వర్డ్ ఇద్దరిని కూడా ఇప్పుడైతే సెంట్రల్ జైలుకి అయితే ఇప్పుడైతే రిమాండ్ అయితే 21వ తేదీ వరకు కూడా విధించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ ఘటనపై అయితే అనేక సెక్షన్లు మొదటగా పెట్టినటువంటి హిట్ అండ్ రన్ సెక్షన్లతో పాటు ఇప్పుడు జరిగిన ఘటనతో పాటు ఈ సెక్షన్లు మార్చడం, అలాగే ఆ పోలీసులు ఈ ఘటనని మూడు రోజుల వరకు కూడా తెలియకపోవడంతో కూడా ఈ విషయం దీని వెనకాల ఎవరో ఉన్నారు అనేది కూడా నిందితులను కాపాడే ప్రయత్నం జరిగిందని అనేక ఆరోపణల మధ్య అయితే సంబంధించిన డాక్టర్ ప్రియాంకకు సంబంధించిన వ్యవహారంలో అయితే ఒక్కొక్కటి కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉన్న నేపథ్యంలో అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే సికింద్రాబాద్లో తను చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. ఈ నేపథ్యంలో ప్రియాంక ఈ విధంగా జరిగిన ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కూడా అనేక మంది చెప్తున్న నేపథ్యంలో ఎట్టకేలకైతే వాళ్ళని ఇప్పుడు సెక్షన్లు అంటే ఇప్పుడు దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ రిపోర్ట్ కూడా ఇంకా బయటికి రాని పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. చూడాలి దీనిపై మరి ఏం జరుగుతుంది. పోలీసులు ఎఫ్ఐఆర్లో ఎటువంటి అంశాలు నమోదు చేసి మరి కోర్టుకు సబ్మిట్ చేశారు. ఈ ఘటనపై మరి ఏ విధంగా వెళుతుంది, అలాగే పోలీసులు ఫర్దర్గా ఈ సెక్షన్లు ఏం నమోదు చేశారని కూడా తెలియాల్సిన పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరాతో ప్రకాష్ RTV రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి.